సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో అసలు ఈ వీడియోలో మొత్తం అసలు ఈ ట్రాక్టర్ ట్రెమ్ 5 ఇంజన్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, అసలు ఈ ట్రెమ్ 5 గురించి మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో మీకు తెలుసుకుందాము. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. అసలు ఈ ట్రెమ్ 5 అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ట్రెమ్ 5 అంటే మనం నార్మల్గా బైక్స్లో చూసుకుంటే BS4 BS6 ఎలా ఉన్నాయో సేమ్ ట్రాక్టర్లో కూడా ట్రెమ్ 4 ట్రెమ్ 3 ఇప్పుడు కొత్తగా రాబోతుంది ట్రెమ్ 5. అసలు ఈ ట్రెమ్ అంటే ట్రాక్టర్ ఎమిషన్ నామ్స్ అనమాట. ఇవేంటంటే నామ్స్ అనమాట. మన ట్రాక్టర్లో ఇంత పొల్యూషన్ రావాలి, ఈ ట్రాక్టర్కి ఇంత ఉండాలి, సో పొల్యూషన్ బయటకు వచ్చే ఎంత రిలీజ్ అవ్వాలో ఆ నామ్స్ని మనం ట్రాక్టర్ ఎమిషన్ నామ్స్ అంటాం. సో బేసిక్గా మన ఇండియాలో ఏంటంటే హై క్లాస్గా రీచ్ అవ్వడం కోసం మన ట్రాక్టర్స్లో ఇప్పుడు ఈ ట్రెమ్ 5 నామ్స్ని తీసుకొచ్చారు. సో బయట పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ట్రాక్టర్స్లో కూడా మనకి హెవీ పొల్యూషన్ వస్తుంది కాబట్టి హెవీ వర్క్ వల్ల మనం ఈ ఇంజన్లో కొద్దిగా చేంజెస్ తీసుకురావడం వల్ల ఈ ట్రాక్టర్ అనేది కొద్దిగా పొల్యూషన్ తగ్గించి మనం ఎలా వాడుకోవాలో అంటే పొల్యూషన్ రాకుండా చూసుకోవడం కోసం అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ట్రెమ్ 5 అనే ఇంజన్స్ తీసుకురాబోతుంది. అసలు మనకి ట్రెమ్ 5 ఇంజన్స్లో అడ్వాంటేజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, అసలు ఇది ఏం జరుగుతుంది, లోపల మోడిఫికేషన్ ఏం జరుగుతుంది, అది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ట్రెమ్ 5 ఇంజన్స్లో మనకు మేజర్గా చేంజెస్ ఏం రాబోతుందో తెలుసుకుందాం. అసలు ఈ ట్రెమ్ 5 ఇంజన్స్ అనేవి మనకి మెయిన్గా నార్మల్గా బయట మన ట్రెమ్ 4 ఇంజన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న 2025 లేదా 2026 ఏప్రిల్ వరకు బిఫోర్ వరకు ఉన్న ఇంజన్స్ అన్ని ట్రెమ్ 4 ఇంజన్స్. ట్రెమ్ 4 ఇంజన్స్లో మనకి ఏంటంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ అనేది మెకానికల్గా ఉంటుంది. సో మనకి ఏంటంటే ఒక 60 HP 65 70 HPకి వెళ్ళేసరికి మనకి CRD సిస్టమ్ వచ్చింది. కానీ దానికన్నా చిన్నకున్న ప్రతి బండికి మనకు మామూలుగా మెకానికల్ ఇంజెక్షన్ పంప్స్తోనే ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రెమ్ 5 నామ్స్ ప్రకారం మొత్తం మినిమంలో 50 HP కన్నా ఇంకా తక్కువ ఉన్న ట్రాక్టర్స్లో కూడా CRD ఇంజన్ తీసుకురావాలి, దాంతోపాటు ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ తీసుకురావాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో ఇది ఏంటంటే ఈ CRD సిస్టమ్ ఏంటంటే మనకి కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్ అనమాట. సో దీని ఏంటంటే సెన్సార్ బేస్డ్ అనమాట. ఎలక్ట్రికల్ అంటే మనకి ఇప్పుడు ఇంజెక్షన్ పంప్ ఉండేది కదా, సో ఇంజెక్షన్ పంపు లోపల మనకి ఏంటంటే ఎలక్ట్రికల్గా సెన్సార్స్ ఉంటాయి. సో మన బండి లోడ్ బట్టి ఫ్యూయల్ అనేది ఇంజెక్షన్ పంప్ చేసేది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏంటి, ఇప్పుడు తక్కువ లోడ్ వేసుకుంటే బండి ఫ్యూయల్లో కన్జప్షన్ తగ్గిద్ది, ఎక్కువ లోడ్ వేసుకుంటే బండి ఏం చేసిద్ది అంటే ఆ పంపు దాన్ని గుర్తించి ఎలక్ట్రానికల్గా దాంట్లో ఉన్న ఎక్కువ ఆయిల్ని పంప్ చేసిద్ది. సో దానివల్ల మనకేంటి కొద్దిగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరిగింది కాబట్టి ఈ CRD సిస్టమ్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటుందంటే గవర్నమెంట్, సో ప్రతి బండిలో మనకున్న చిన్న బండి దగ్గర నుంచి టాప్ మోడల్ ఇండియా ఉన్న ప్రతి బండిలోకి ఈ CRD సిస్టమ్ తీసుకురావాలని అనుకుంటుంది. సో ఈ CRD సిస్టమ్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, దాంతోపాటు లాస్లు కూడా ఉన్నాయి. సో అది చివరిలో చెప్తాను మీకు. సో ఇంకా వచ్చే దీంతోపాటు ఇంకా ఏమేమి తీసుకురాబోతుందంటే గవర్నమెంట్ మనకి పొల్యూషన్ తగ్గించాలి కాబట్టి ఈ ఇంజన్ లోపల మనకు వచ్చి ఎక్కడైతే ఎగ్జాస్ట్లో మనకి హాఫ్గా కంబషన్ అయితే వచ్చే హాఫ్ ఎక్కువ స్మోక్ వచ్చింది కాబట్టి ఆ స్మోక్లో ఉన్న కార్బన్ పార్టికల్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడానికి మనకి సైలెన్సర్లో మనకి ఏం చేస్తున్నారంటే DPF ఫిల్టర్స్ పెడుతున్నారు. DPF అంటే ఏంటంటే డీజిల్ పార్టికులేటెడ్ ఫిల్టర్స్ అనమాట. ఈ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే మన డీజిల్లో ఉన్న హాఫ్ కంబషన్ అయిన తర్వాత వచ్చే స్మోక్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడం కోసం మనకి సైలెన్సర్స్లో ఈ DPF ఫిల్టర్స్ పెడుతున్నారు. సో ఇది ఒక వన్ ఆఫ్ ది మేజర్ చేంజ్ అనమాట ఈ ఇంజన్స్లో, ట్రాక్టర్ ట్రెమ్ 5 ఇంజన్స్లో. సో దాంతోపాటు ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఎగ్జాస్ట్లో ఏంటంటే రీసర్క్యులేషన్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ రీసర్క్యులేషన్ సిస్టమ్ ఏంటంటే మనకి ఎగ్జాస్ట్లో వచ్చే గ్యాసెస్ మొత్తాన్ని మళ్ళీ ఇంకోసారి లోపల తిరిగేలా చేస్తే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే మనకి దాంట్లో ఉన్న ఇంకా పార్టికల్స్ అనేవి దాని లోపలే ఉండిపోయి సైలెన్సర్లో వచ్చే ఎగ్జాస్ట్ స్మోక్లో లెస్ కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి డేంజరస్ గ్యాసెస్ అని లెస్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల కొంచెం పొల్యూషన్ తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి సో మన ఇండియన్లో కూడా ట్రాక్టర్స్ అనేవి కొద్దిగా ఈ ఎమిషన్ నామ్స్ కొద్దిగా ఎఫిషియన్సీని టెక్నాలజీ ఫాలో అవుతున్నాం అలా చూపించుకోవడం కోసం మనకి ఈ ట్రెమ్ 5 ఇంజన్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది చేంజ్గా తీసుకొచ్చారు. సో దీంతోపాటు మన ట్రాక్టర్స్ ఇంజన్స్ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల మనకి కొన్ని ఇంకా యాడ్ చేయబోతున్నారు. సెన్సార్ బేస్డ్గా కూడా ఈ ట్రాక్టర్స్లోకి ఇప్పుడు వెళ్ళబోతున్నాయి నిదానంగా. హై HP ట్రాక్టర్స్కి వెళ్ళే కొద్దీ లో HP అంటే లో కాస్ట్ కాబట్టి మనం దాంట్లో అంత ఎఫర్ట్ చేయలేం కాబట్టి దాంట్లో సెన్సార్స్ కొద్ది తక్కువ ఉంటాయి. కానీ హై HPకి వెళ్ళిపోయేసరికి 55 60 70 ఇంజన్స్లో ఏం చేస్తున్నారంటే సెన్సార్స్ తీసుకురాబోతున్నారు. సో ఇది ఏంటంటే మనకి బండిలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి సెన్సార్స్ అనేవి మనం చూపిస్తాయి. సో మనం ఎప్పుడు ఈ బండిలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ ఆటోమేటిక్గా దీన్ని ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ కనెక్ట్ చేసుకొని ఏ పార్ట్లో రిపేర్ వచ్చిందో తెలుసుకోవడం కోసం అన్ని సెన్సార్ బేస్డ్గా మొత్తం తీసుకురాబోతున్నాయి అనమాట అన్ని కంపెనీస్. సో అసలు దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయా, అసలు మనకు ఉపయోగం ఉందా లేకపోతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే సో ముందుగా మనం అడ్వాంటేజెస్ చూసుకుందాం. సో ముందుగా అడ్వాంటేజెస్ చూసుకుంటే CRD ఇంజన్ వల్ల కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే కొద్దిగా మనకి ఫ్యూయల్ కన్జప్షన్ తగ్గించవచ్చు. సో దాంతోపాటు పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు, అది కూడా ఇంకో పాయింట్. సో దాంతోపాటు ప్రాబ్లమ్ డిటెక్షన్ అనేది కొద్దిగా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి కంప్యూటర్స్ ఏంటంటే మనకి ఏ పార్ట్లో ఎగ్జాక్ట్గా మనకు ప్రాబ్లం ఉందో ఈజీగా కనిపెట్టడానికి సెన్సార్స్ కొద్దిగా హెల్ప్ అవుతాయి, అదొకటి. సో ఇవి కొన్ని అడ్వాంటేజెస్ అనమాట. సో మనకి డిసడ్వాంటేజెస్ చూసుకుంటే సో ఈ ఇంజన్స్ వల్ల మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ పెరుగుతుంది. సో ఈ సెన్సార్స్ CRD ప్రతి ఇంజన్లో తీసుకురావడం వల్ల మనకి ఏంటంటే మేజర్గా కాస్ట్ పెరుగుతుంది అనమాట. బండి 10 to 20% దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఇంజన్స్. ప్రతి ఇంజన్ మీద ప్రతి ట్రాక్టర్ మీద 10 to 25 దాకా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది.
సో దీంతో పాటు మనకి ఏంటంటే లోకల్ మెకానిక్స్ ఈ రిపేర్స్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి నార్మల్గా ఇప్పుడు దాకా ఉన్న ప్రతి బండిలో మనకి మెకానికల్గా కాబట్టి వాళ్ళు ఈయన చేసేవారు. కాబట్టి ఈ బండ్లు ఏంటంటే మన సెన్సార్స్ రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి బండి షోరూంలోకి వెళ్ళి వాళ్ళు షోరూంలో చెకింగ్ చేసిన తర్వాతే మనకి ఈ బండ్లు ఎక్కడ రిపేర్ ఉంది ఏదో తెలుసుకుంటాం. సో అది వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ అనమాట. ఎందుకంటే మనం బండి ఎక్కడైనా బయట ఫీల్డ్లో ఆగిపోతే మనం పద్దాక ట్రాక్టర్ తీసుకొని మన షెడ్కి వెళ్ళాలంటే అది అవ్వని పని. సో దాంతోపాటు మనకి ఏంటంటే ఇమీడియట్గా పని ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్ అనమాట. సో దాంతోపాటు బండి ఏంటంటే మన పాత బండిలాగా ఎలా పడితే అలా వాడినా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే అవన్నీ సెన్సార్స్ కాబట్టి సింపుల్గా మనకి ఫ్లక్చువేట్ అయ్యే అవకాశాలు ఈజీగా ఉంటాయి ఎలా పడితే అలా వాడేస్తే. సో ఫార్మర్స్ లెవెల్లో చూసుకుంటే అది కూడా వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ అనమాట. అది కూడా ఒక డిసడ్వాంటేజెస్ మనకి. ఇంకా చూసుకుంటే ఈ ఇంజన్లో ఏంటంటే మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ అనేది మొత్తం మారిపోతుంది. సో సిఆర్డీకి వెళ్తుంది కాబట్టి ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ కూడా మనకి అంత ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుందని కూడా మనం చెప్పలేకపోతుంది, ఎందుకంటే ఒక్కోసారి ఒక్కోలా పనిచేస్తుంది. అది ఫ్యూయల్ మనకి ఇస్తుందా లేదా అనేది మనం అంత క్లారిటీగా చెప్పలేం. సో అది కూడా ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట. సో అదిగా ఇస్ మ్యాటర్. సో వీలైనంత వరకు మీకు ఒకవేళ టెక్నాలజీ పరంగా వెళ్దాం, నెక్స్ట్ చూద్దాం అసలు ఇంజన్స్ ఎలా ఉంటాయో అనుకుంటే ట్రెమ్ 5 ఇంజన్స్కి వెళ్ళండి. ఇది ఏంటంటే ఏప్రిల్ 2026 నుంచి ట్రెమ్ 5 ఇంజన్స్ అనేవి మన ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. సో ప్రతి కంపెనీ 2026 నుంచి ఏప్రిల్లో ఈ ఇంజన్స్నే వాడాలి. సో మీరు వెళ్ళాలనుకుంటే ట్రెమ్ 5 ఇంజన్స్లోకి వెళ్ళండి. సో లేకపోతే ఈ ఏప్రిల్ లోపే మ్యాక్సిమం ట్రాక్టర్ కొనుక్కోలే ట్రై చేయండి. సో ఎందుకంటే అప్పుడు లోపు మీరు కొనుక్కోగలిగితే మనకు పాత మెకానికల్ ఇంజన్సే ఉంటాయి కాబట్టి నార్మల్గా సెన్సార్స్ తక్కువ ఉండేవి. సో మనకి రిపేర్స్గా కానీ లేకపోతే ఎఫిషియెంట్గా మనకి పెద్ద ప్రాబ్లం మనకి అంతా వద్దు అనవసరం అనుకుంటే సింపుల్గా ట్రెమ్ 4 ఇంజన్స్లోకి వెళ్ళిపోండి, అంటే పాత ఇంజన్స్లోకి ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో అవి. సో నేను కొత్తగా చూస్తాను మోడల్ ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటే కనుక మీరు ట్రెమ్ 5 ఇంజన్స్లోకి వెళ్ళండి 2026లో. సో ఎలాగైనా కానీ ఇది ఫ్యూచర్లో ట్రెమ్ 4 ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ట్రెమ్ 5 కొనాల్సిందే. సో కాకపోతే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. 2026 మోడలే బండి మోడల్ నెంబర్ మారదు, కానీ ఇంజన్ అనేది మన పాత ఉండదు కాబట్టి ఎఫెక్టివ్గా వాడుకోవడానికి ఉంటుంది. సో అది సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.